ఏడాది పంచులతో చేసే దండయాత్ర ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. కానీ ఆది మీదకి కొంతమంది రాజులు దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారంట. అదేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హైపరాది అండ్ రైజింగ్ రాజు టీమ్. నేను మహారాజు అండి, వీళ్ళు నా ముగ్గురు పిల్లలు. ఇదేమో కాలు నొప్పని పోద్ది, అదేమో ఎవరైనా కాలు చేస్తే పోద్ది, ఇదైతే కాళ్ళ మధ్యలో నుంచి కూడా పోద్ది. నన్ను తట్టుకునే సామర్థ్యం దీనికి లేదు, దీన్ని తట్టుకునే సామర్థ్యం నాకు లేదు. అసలు దీని దగ్గర సామర్థ్యమైన టాపిక్కే లేదు. నా బతుకు కొత్త యాంకర్ లాగా తయారైంది. ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా అన్ని అర్థమైనట్టు క్లోజులు ఇవ్వాలి. ఏంట్రా నవ్వుతున్నా? రాత్రి మీరు చేసిన పనులు గుర్తొచ్చాయండి. నువ్వేంటే? మీరు రాత్రి చేస్తున్న అల్లరి పనులు గుర్తొచ్చాయి. ఏయ్, రాత్రి నీ దగ్గర అసలు రానే రాలేదు, ఏదో ఎక్స్ట్రాలు చేయకు. ఏమండి, నాకు 5 మూరలు మల్లెపూలు కావాలి. నువ్వే 2 మూరలు ఉన్నావు, నీకు ఎందుకు 5 మూరల పూలు? పళ్ళల్లో తెండి. కుదరదు. పోనీ స్వీట్ అన్న తెండి. అవ్వదు. ఏమి అవ్వవు. సోమవారం ఏమో దీని దగ్గరికి వెళ్తావు, బుధవారం ఏమో దీని దగ్గరికి వెళ్తావు, నా దగ్గరికి వచ్చేసరికి మంగళవారం అంటావు. సర్లే, ఏమే అన్ని నేనే చెప్పాలా? మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు భూమిక అండి, మా ఆయన ముద్దుగా భూమి అని పిలుస్తారు. ముద్దుగా లేదు లేదు, భూమి గుండ్రంగా ఉంటది కదా, అది దానికంటే ఎక్కువ గుండ్రంగా ఉంది. ఏంటి సిగ్గుపడుతున్నా? రాత్రి అంతరంగ మందిరంలో మీరు చేసిన చిలిపి పని గుర్తొస్తుంది. ఏం చేసావు చెప్పురా. అరికాళ్ళు మంటగా ఉన్నాయంటే ఆముదం రాసి అదే జరిగింది. రాత్రి ఏం చేశాడో చెప్తే మీ ఇద్దరు కుళ్ళుకొని చేస్తారే. ఏం చేశాడు? ముందు కిటికీలు వేసాడు, తలుపులు వేసాడు. ఆ బోయిలో చెప్పుకుంటే కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఆ కథలే చెప్పి అప్పుడే పడుకుంది అది. ఏమే వీళ్ళిద్దరు చెప్తున్నారు, నువ్వేం చెప్పవా? వాళ్ళ నేనేం అడుక్కోలేండి. మీరు కాకపోతే ఇంకెవరు లేరా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? శాంతి. రాజా, మీకు విషయం తెలుసా? రాత్రి మన రాజ్యంలో కుక్క వచ్చింది, దాని అంచు చూసాను తెలుసా? కుక్క వస్తే చాయిపో అంటే అదే పోతే, దానంతా చూడటం ఎందుకే? మహారాజా, ఎప్పుడు సీరియస్ మూడేనా? మీరు కాస్త రొమాంటిక్ మూడ్ లోకి వచ్చి ఈ బొడ్డు మీద ఏదో ఒక పండుతో కొట్టండి. ఏం పండుతో కొట్టాలి? ద్రాక్ష పండు వేస్తే అది లోపలికి పోద్ది, పనస పండు వేస్తే నువ్వు లోపలికి పోతావు. మరి నాకు నీకు పండు కొడితే గోడ కొట్టిన బంతిలాగా నాకే వచ్చి తగిలిద్ది. ఏమే నువ్వు అడగవా? మీరు లేకపోతే ఏంటండి, నాకు వాళ్ళు పండ్లు దొరుకుతాయి. ఏమండి, నా చివరి కోరిక, ఒక్కసారి నన్ను వేటకి తీసుకెళ్ళండి. వేటకి? సరే పదండి, అదిగో అక్కడ అన్ని ఉన్నాయి మనకు కావాల్సి. ఏమండి, ఇప్పుడు RRR సినిమా లాగా పులి మీ ముందుకు వచ్చి ముఖంలో ముఖం పెడితే మీరేం చేస్తారు? నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతా. ఒక్క మొహం నాయన, అంత దూరం మనం ఉంటావా? ఏమండి, అక్కడ నా మొహం పెడితే చెడు మాసం తిన్నది. మన పుత్రికల్ని పిలిపిద్దాం. మిమ్మల్ని కాదురా, అదేదో అలవాట్లో కొట్టింది. మహామంత్రి, మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఇది నువ్వు 6 సంవత్సరాల క్రితం అడగాలరా, మమ్మల్ని అడుగుతావేంటి? నిన్ను తగలయ్యా, నువ్వు ఒక మహామంత్రి. ఏంటి లేట్ అయింది ఏంటి? ఇక్కడ చాలా మంది ఫేమ్ సంపాదించుకుని పక్క రాజ్యంకి వెళ్తున్నారు, దేనికని? అక్కడ ఏదైనా ఉందనుకోని. మళ్ళీ వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తాం అంటున్నారు, దేనికని? వీళ్ళ దగ్గర ఏం లేదని తెలుసుకొని. కొత్త యాంకర్ గారికి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటవి? ఆవిడ చాలా సీరియల్స్ చేసి వచ్చిందంట, నిజమేనా? ఇక్కడ కూడా అదే చేస్తున్నా కదా. కృష్ణ భగవాన్ గారి గురించి నాకు ఒక డౌట్ ఉందండి. కృష్ణ భగవాన్ గారు ఈ స్టైల్ లో కూర్చున్నప్పటి నుంచి ఏమనుకుంటున్నారు? కృష్ణారామ అనుకోక నాకు ఎందుకు ఇది అనుకుంటున్నాడు. పుత్రికల్ని పిలిపిద్దాం. పిలిపించండి. పుత్రికలు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు? తండ్రి వారు అంటే ఇప్పుడు ఇలా ముగ్గురు నా కుమార్తెలు. ఇది జీర్ణించుకోవడానికి ఒక 5 నిమిషాలు బట్టి ఎలా ఉంది? ఒక్క నిమిషం ఆగమ్మ, కథలోకి వెళ్దాం. తండ్రి వారు. అబ్బో ఆగండి, ఓకే తండ్రి వారినే. అబ్బా, నా పుత్రిక ఎంత బాగుందో. నాన్నగారు, మన రాజ్యంలో గోడలు ఎందుకు చాలా చిన్నగా ఉన్నాయి? అది నీకెలా తెలుసు? ఏమే అమ్మాయి గోడలు దూకుతుంటే చూసుకోక్కర్లేదా? ఫస్ట్ అమ్మే దూకింది నాన్నగారు. ఇలా ముగ్గురికి రక్షణగా ఒకరిని పెట్టాను కదా, వాడేడి?
నమస్సుమాంజలి రా మీకేదో వర్తమానం వచ్చింది. వర్తమానమా? ఈ టైంలో ఎవడరా? డోలో 54 ప్యాంటోసి ఏంటిరా? నువ్వు వారం వారం వేసుకునేది తీసుకొచ్చి వర్తమానం అంటావరా మా దగ్గర? మహారాజా, రాజ్యంలో పంటలు పండునట్టే పండుతున్నాయి, ఓ పక్క ఎండిపోతున్నాయి. మీలాగే అన్నమాట. ఏదేంటి? వీడితో పాటు టీం లీడర్ ఇచ్చాడు, వీడు పండను వెండవు. యుద్ధానికి ఎవరు ప్రకటించింది ఇంతకి? అల్లు వస్తున్నారు, యుద్ధానికి ఎవరు వస్తున్నారు అక్కడ? వస్తున్నారు. అరే కంటెంట్ లో ఆపోజిట్ అన్న మీరేంట్రా ఏదో రియల్ గా ఆపోజిట్ అన్నట్టు అదే పదే పిలుస్తాను. యుద్ధంలో మీరు ఓడిపోతే ఆ ముగ్గురిని మాతో పంపించాలి. మరి ఇదే యుద్ధంలో మీరు ఓడిపోతే మీరు ముగ్గురు నాతో వస్తారా? ఏమే అసలు అది పందెమా? ఒసే శాంతి, నీ పువ్వులు నరిపేస్తా, నీ బుగ్గలు తుడిపేస్తా. మా ఆయన ఏ రోజు కూడా ఇలాంటివన్నీ చేసిందే లేదు. అడిగాడా ఇప్పుడు? నిజంగా మీరు ఏ రోజు చేయలేదు, ఈ బొట్టు చెరపలేదు, ఈ పువ్వులు నలపలేదు. నీది మళ్ళీ ఇంకొకటి జరపాల, పడుకొని లేస్తే మొత్తం జరిగిపోతాయి. నువ్వు తప్పుకోరా. మేము షూటింగ్ వస్తుంటే రథం దిగి వచ్చిన యువరాజు అన్నారు. నిజంగా యువరాజు వచ్చినా కూడా వీళ్ళు టెంపోనే పెడతారు. నీకు రథం ఎక్కడి నుంచి వస్తుందిరా? రండిరా చూసుకుందా. ప్రభు ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు లేపుకెళ్ళింది నా కూతురులను కదరా, నా పిల్లల్ని, అందుకే నవ్వుతున్నా. మీకు తెలియని విషయం ఏంటంటే మంత్రి కూతురుని కూడా లేపుకెళ్ళిపోయాడు. ఓరే అత్త విధి, ఒరే మంత్రి. హైపరాది అలాంగ్ విత్ రైజింగ్ రాజు టీం చేసిన ఈ స్కిట్ ఎలా అనిపించింది ఇంద్రజా గారు మేడం? కింగ్ ఆఫ్ పంచెస్ అంటే ఆ పేరుకి తగ్గట్టే. అందరిది గెటప్ అదిరింది, చాలా గ్రాండ్ గా ఉంది. నేను ఆశ్చర్యపోతాను, అసలు ఇన్ని పంచులు ఎలా ఆలోచిస్తారు, ఎలా వస్తాయి ఈయనకి? సూపర్. కృష్ణ భగవాన్ సార్ చాలా బాగుంది, చాలా బాగా వేశారు. అది వారన్నట్టు కింగ్ ఆఫ్ పంచెస్. మొత్తం అందరికి ఏ పంచి కూడా పంచకుండా అన్ని పంచులు మీరే వేశారు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. లేడీస్ వీక్నెస్ ఏమన్నా ఉందా? దేనికి? ఉంటే 2 నెంబర్లు ఇస్తారని రాసుకో. 9, 8 2 నెంబర్లు సరిపోతాయా? 2 నెంబర్లు సరిపోతాయా? తమ్ముడు మనకు బానే ఉంది తమ్ముడు. డాక్టర్ అని సీరియస్ చూస్తుంటే ఫోన్ మాడతాం ఏంటి? మా తమ్ముడుతో సార్. తమ్ముడు నాకు చిన్న సర్జరీ చేసేద్దానండి. ఫస్ట్ ఆపరేషన్ అయిపోయింది. సార్ నా ఫోన్ ఏది సార్? కడుపులో పెట్టి కుట్టేశా. సరే ఫోన్ వస్తే పిలు, డైల్ చేయడానికి అవదు మరి. తమ్ముడు 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 పడుకున్నావా? హలో, ఏం చెప్పు. నాకు నిద్ర వస్తలేదు, కొంచెం జోలపాట వాడండి. తమ్ముడు చిన్నప్పటి నుంచి నీకు పాడేవాడిని కదా. నీ దూకుడు సాటెవ్వరు ఏ సరాసరి వచ్చి కలబడి ఎదుట